పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అందరికీ ఇంకను కొన్ని సంగతులను మేమంతా కలిసి నేర్చుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటూ మా అందరికీ జ్ఞానాన్ని వివేకమును అనుగ్రహించి మీ వాక్కులు అర్థం చేసుకోగలిగేటట్టు కావలసినటువంటి ప్రతి జ్ఞానాన్ని వివేకమును మా అందరికి అనుగ్రహించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, మొదటిగా తండ్రైన మనమందరం పుట్టిన తరువాత పాపపు పంకిలములో పడిపోతామని తెలిసి దానికి సంబంధించినది కూడా ఇవ్వడం జరిగింది. అంటే దేవుడు అంటూ ఏది ఇవ్వకుండా మానకుండా చేయలేదు. అయినా ప్రతిదీ శరీర కోరికలు ఎరిగి ఆహార పదార్థాలన్నింటినీ ఇచ్చాడు. అలాగే అదే శరీరముతో పాపం చేస్తే దానికి సొల్యూషన్ కూడా దేవుడిచ్చాడు. మన చేతిలో ఉన్న ఈ 66 పుస్తకాల గ్రంథం మనం శరీరంతో చేసే పాపాలన్నింటికీ సొల్యూషన్ కలిగినటువంటి మాటలే మన చేతిలో ఉన్న ఈ గ్రంథం అండి. ఇక మరొకటి ఏమీ కాదు. ఈ బైబిల్ గ్రంథంలోదే ప్రతి మాట కూడా మనిషి పాపము నుండి తొలగించేటువంటి శక్తిగల మాటలు ఈ మాటలు. అయితే మనుషులందరూ కూడా ఇది ఎరుగక తరాల వెంబడి తరాలు ఈ వాక్కులను చెబుతూ నేర్పిస్తున్నా కానీ పైపైననే ఆలోచిస్తూ పైపైననే భక్తి చేస్తూ ఈ ప్రజలందరూ కూడా అలానే ఉన్నారు. ఒక చోట ఏమంటాడంటే, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారట. మరి ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ ఆశ్రయించకుండా అంటే, వారు తమ మనస్సులను నమ్ముకొని ఉన్నారట. ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నారు? తమ మనస్సు మీదే తాను నమ్ముకొని దేవుని మాటలను నమ్మక, ఆధారం చేసుకోక, దేవుని మాటలకు లోబడక, దేవుని మాటలకు విధేయత కలక్క ఈ ప్రతి మనిషి కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడట. సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తున్నాడంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి ఒక మాట. దేవుడు ముందుగా ఎరిగినవాడు కనుకనే ఆది కాండంలో ఆరంభ పుస్తకాలలో ఆయన రాశాడు 6:5లో కూడా దేవుడు
రాసినటువంటి మాట అక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, చదవకపోయినా. హృదయము ఎల్లప్పుడూ అంట కేవలము చెడ్డది, ఆ ఊహలలో తలంపులు అన్నీ కూడా ఏంటంటండి ఎల్లప్పుడూ చెడ్డవి. అంటే మనిషి యొక్క హృదయము, వాని యొక్క తలంపులు, ఊహ ఎప్పుడు ఎల్లప్పుడూ చెడ్డగా ఉంటాయంటే చెడ్డగా ఉంటాయండి. కనుకనే మనకి శరీర బలహీనతలు వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక ప్రోటీన్స్ బలమైనటువంటివి తీసుకుంటాం దాన్ని సరిచేయడానికి, ఆ యొక్క అస్వస్థత నుండి మనం బాగుపడడానికి, శక్తి రావడానికి. అవునండి, లోక సంబంధంగా ఏదో ఒక పదార్థం ఏదైతే లోపంగా ఉందో, ఏదైతే లోటుగా ఉందో తీసుకుంటాం. అలాగే శరీరానికి ఎప్పుడైతే ఈ శరీరము పాపం అనేటువంటి బలహీనతలలో పడి దాని ఒక్కదానికే పాపం అంటించుకొనకుండా ఆత్మకు కూడా ఈ శరీరం, ఈ భౌతిక కాయం చేస్తున్నటువంటి ఆలోచనలు, తప్పులు, నేరాలు ఆత్మకు కూడా అంటిస్తున్నాయి. మరి వాటిని దానికి మందు వేయాలంటే ఏంటంటే దేవుని యొక్క ప్రతి మాట కూడా పాపానికి మందు అని మనం ఇప్పటికే చాలాసార్లు తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా దాన్ని మనం అప్లై చేయగలుగుతున్నామా? తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదు, కానీ దాన్ని మనం అప్లై చేయడం ప్రాముఖ్యం. ఒక డాక్టర్ గారు మందు రాసిన తర్వాత అది చీటీ పట్టుకెళ్ళి మెడికల్ షాప్లో కొనుక్కొని తెచ్చుకుని ఇంటికాడో లేదా తలపక్కన పెట్టుకుంటే పని అవ్వదు. ఏం చేయాలి? దాన్ని లోపలికి పంపించాలి. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా పాపానికి మందు గనక ప్రతి మాట కూడా లోపలికి అన్వయించాలి, లోపలికి పంపించాలి. లోపలికి పంపించినప్పుడే మనలో పోగుబడినటువంటి పాపాలు, కుప్పల తెప్పలుగా ఉన్న ఈ పాపాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేస్తుంది ఈ వాక్యం. అర్థమైందండి? విచ్ఛిన్నం చేస్తుంది ఈ వాక్యం. అంత శక్తి కలిగినటువంటి వాక్యం అండి ఇది. కాకపోతే ఎవ్వరూ కూడా తన మనసును తానే నమ్ముకొని, తనకు తానే నిబ్బరం అనుకుని, తనకు తానే నేను జ్ఞానవంతుడిని, గొప్పవాడిని అనుకుని ఈరోజు ప్రపంచ మనుషులందరూ కూడా ఒకడు నాకు చెప్పేదేంటి, ఒకడి మాట నేను వినేదేంటి అనేటువంటి భావంలోనే అందరం బతుకుతున్నాం. తెలుసండి, అందరూనే. కానీ ఇంతకీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి మనం చూసుకుని సందర్భ భావంలోనికి వెళ్దాం. చదవండి, సామెతల గ్రంథము. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి ఏంటంటండి, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. అంటే మన మనస్సును మనం నమ్మకూడదా? నమ్మకూడదు. ఆల్రెడీ మనం ఇంకా తర్వాత గ్రంథాల్లో కూడా మనం చదువుతాం. ఇర్మియా గ్రంథంలో కూడా హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు. ఇక్కడ కూడా సొలొమోను గారు ఏమంటున్నాడు 28:26లో, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. అంటే మన మనసులను మనం నమ్ముకొనకూడదా? ఏమండి, మన మనసులో మనం నమ్ముకొనకూడదా? ఓకే, పోనీ ఎవడైనా చెప్తే వాడి మాటను నమ్మొచ్చా? ఏమండి, ఓకే, మన మనసును మనం నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు అన్నాడు దేవుని యొక్క వాక్యం. మరి ఎవరైనా చెప్తే వారి మాట నమ్మొచ్చా? చెప్పండి. సస్పెన్స్గా చెప్తే నమ్మొచ్చంటే ఏం గొడవ వస్తుందో, నమ్మకూడదంటే ఏం గొడవ వస్తుందని చూస్తున్నారా? వాళ్ళ మాట కూడా మనం నమ్మకూడదు. ఏమండి, వారి మాట కూడా మనం నమ్మకూడదు. ఏంటి, మనమే చాలా సందర్భాలలో ఒక్కొక్కరిని మనం ఆలోచనలు అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వారు ఏమంటారంటే, చాలామందిని అడుగుతాం, రకరకాలుగా వాళ్ళు ప్రశ్నకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. చివరాఖరికి ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఏమంటాడంటే, ఒరే అందరి మాటలు ఎందుకు, నీ మనసుకి ఏం తోస్తుందో అది చెయ్యి అంటూ ఉంటాడు. కానీ అలా చేయటం కూడా దేవుని యొక్క వాక్యం తప్పు అంటుంది. ఏమండి, అలా చేసిన వాడు ఏమవుతాడట చూడండి,
కిందకి చదవమ్మా. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. అంటే తన మనసును తాను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, వాడు తప్పించుకొనడు. అంటే పాడైపోతాడన్నమాట, అంటే నరకానికి పోతాడన్నమాట, చెడిపోతాడన్నమాట. అంటే వాడి మనసు నమ్ముకున్నా చెడిపోతాడు, ఎదుటి వారు చెప్పినా చెప్పుడు కొంటూ మాట్లాడటం కదా, చెప్పుని యొక్క ఆలోచనలు చెప్పినా పాడైపోతాం. మరి ఏది నమ్మాలి, ఎలాగ మనం బ్రతకాలి, ఎలా మనం నడవాలి, ఏమంటే ఎవరి ఉద్దేశాలు, ఎవరి యొక్క మాటలు మనం వినాలి అని అంటే దేవుని యొక్క వాక్యము ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ఏంటంటే దేవుని వాక్కులనే మనం అనుసరించి నడవాలి. మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మన తలంపులు కానీ, మనం మాట్లాడే ప్రతిదీ కానీ ఎలాగ దేవుని ఆలోచనల ప్రకారం నడవాలి. ఎందుకంటే ఆరోగ్యానికి కావలసిన అన్ని పదార్థాలను ఇచ్చినప్పుడు మానవుడు పాపంలో పడకుండా ఉండటానికి కావలసిన సొల్యూషన్ కలిగిన ప్రతి మాటను దేవుడు రాయించినప్పుడు ఆ మాటల్ని మనం జాగ్రత్తగా పట్టుకోగలిగి మన జాగ్రత్తగా నడవగలిగినప్పుడు పాపము లోనికి మనం ప్రవేశించే అవకాశం లేదు. అందుకే దావీదు గారు కూడా ఏమంటాడు, నా కన్నుల ఎదుట నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను. ఏంటంట, పాపము చెయ్యకుండున్నట్లు అంటాడు. ఇదే దావీదు గారు ఏం చెప్తున్నాడంటే 119వ కీర్తన 24వ వచనం చూడండి. 119వ కీర్తన, నీ శాసనములు నాకు సంతోషకరములు. చూసారా, దేవుడిచ్చే శాసనాలనంట దావీదు మహారాజు నీకులాగా నాకులాగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని నడిచేటువంటి వాడు కాదైన. వ్యవసాయం చేసుకునేవాడు, ఆటో తోలుకునేవాడు, లేదా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కాదట. ఒక రాజు, కింగ్. ఆయన అంటున్నాడు, నీ శాసనములు నాకు సంతోషకరములు. ఏమంటే దేవుని శాసనముల మీద ఎప్పుడైనా మనం సంతోషించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆలోచిద్దాం ఒకసారి. ఏమండి, సంతోషంగా గుడికి వస్తున్నారా? సంతోషంగా సభలకు వెళ్తున్నారా? సంతోషంగా దేవుని కార్యక్రమాలకి ఇవ్వటం, చెయ్యటం అనేది చేస్తున్నారా? అయితే మీరు ధన్యులే. దావీదు గారు కూడా దేవుని ప్రతి ఆజ్ఞను, దేవుని ప్రతి కట్టడ విషయంలో, దేవుడు రాసిన ప్రతి విధి విషయంలో ఆయన సంతోషిస్తున్నాడట. అంటే ఆ మాటలను బట్టి దావీదు గారు చేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడో ఒకసారి తప్పు చేశాడు కదా, మీరు అది దృష్టిలో ఉంచుకోకండి మీరు. ఏమండి, ఆయన జీవితంలో ఆ ఒక్క తప్పు చేశాడు. మరి మనం ఎన్ని చేస్తున్నాం చెప్పండి? ఆయనకి అంత వాక్యం ఉన్నది గనకనే ఆ వాక్యములు దేవుని శాసనములు యందు సంతోషకరములుగా ఉన్నాడు కనుకనే ఏదో ఒకటితో పోయింది ఆయనకి. మనం కానీ లెక్కేసుకున్నాం అనుకోండి, కుప్పల తెప్పలుగా కొండను తిత్తుంటాయి మనవి. కనుక అది ఆ ఒక్క తప్పుని మీరు దృష్టిలోంచి తీసేసి ఇక్కడ ప్లెయిన్గా ఈ వాక్యం చదువుదాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. అంటే మన మనస్సును మనం నమ్ముకోకుండా ఉన్నప్పుడు చెయ్యవలసినటువంటి పని ఏంటంటే దేవుని శాసనములు మనకి ఏంటంట ఆలోచన కర్తలై ఉన్నవి గనక, అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మనం మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యమును బట్టి నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని యొక్క వాక్యమును బట్టి మన చూపు ఉండాలి, దేవుని యొక్క వాక్యమును బట్టి మన క్రియలు ఉండాలి, దేవుని యొక్క వాక్యమును బట్టి మన అడుగులు ముందుకు వెయ్యాలి. ఇదండి. అంటే ఎవరి మనస్సు ఎవరి మాటలు వినకూడదు, మన మాట మన మనస్సు మనం నమ్ముకోనకుండా ఉండాలని మరి ఏం చేయాలంటే ఇది చెయ్యాలి. దేవుని శాసనముల యందు మనం సంతోషించాలి మొదట. 2,
అవి సంతోషం ఉంటేనే మనం చేయగలం సుమా. అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. ఆలోచన కర్త అంటున్నాడు చూడు. ఎవరు ఆలోచనకర్త? ఎవరండి మనకి? యేసుక్రీస్తు. ఆయన ఏమంటాడు? బలవంతుడగు దేవుడు, నిత్యుడగు, ఎవరు నిత్యుడగు? తండ్రి. ఆలోచనకర్త అంటాడా? సమాధానకర్త. అంటే ప్రభువు అట్టి మాదిరిగా వెళ్ళాడు కనుకనే సరాసరి ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేచి పరలోకం చేరుకోగలిగాడు ఆయన. అంటే 40 దినాలు భూమి మీద ఉన్నాడు అనుకోండి, శిష్యులకు మరలా ధైర్యం చెప్పడానికి. చూసారా, దేవుని మాట కూడా ఇది యేసుప్రభుల వారికి కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆయన వెళ్ళాడు. ఉదాహరణకి మనకు అన్నింటికి ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తేనండి. యోహాను సువార్త చూడండి ఒకసారి, 12వ అధ్యాయం అనుకుంటా. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. ఏలయనగా చూడండి, నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి, చూసారా, నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి మనల్ని పంపలేదండి దేవుడు? మనల్ని పంపాడు. మనము కూడా ఏమి మాట్లాడవలెనో ఏమి అనవలెనో మనల్ని పంపిన తండ్రి మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే మన హృదయములు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మందే చెడ్డదైనప్పుడు ఇంక అందరూ మనుషులే కదండి. మనలాంటి వాళ్ళు, మనకు అతీతమైన వాళ్ళు ఏం కాదు కదా వీళ్ళెవరు. మనకు అతీతుడు ఎవరైనా ఉన్నాడంటే అది దేవుడే. దేవుని యొక్క వాక్యాన్ని బట్టే మనం చెయ్యాలి. నేను ఏం అనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, అంటే యేసుప్రభు మాట నమ్ముదామా? యేసుప్రభు జీవిత చరిత్రను, జీవితాన్ని ఆధారం తీసుకుందామా? తీసుకుందాం. అలా తీసుకుంటేనే మరి వెళ్ళగలం మనం పరలోకం. లేదంటే లేదండి. చూడండి, ఆయన క్లాజ్ కూడా ఏం చెప్పాడు మొట్టమొదట వచనంలో? ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు అని ప్రస్ఫుటంగా చెప్తున్నాడు. చూడండి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. దావీదు గారు కూడా ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి, 16:7 కీర్తన 16:7. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. చాలమ్మ. ఏంటంటండి, దావీదు గారికి ఆలోచనకర్త ఎవరట? యెహోవా అంట. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అంటే ఈ మాట ఇక్కడ ఎందుకు చూపించాను మీకు? నేను దేవుడి మాటల ప్రకారంగానే నేను పోతున్నాను, నేను దేవుడి మాటలు అనుసరిస్తున్నాను, దేవుని ఆజ్ఞలందు నేను ఆనందిస్తున్నాను, దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను అని చెప్తున్నాడండి ఆయన. మరి మనం అదే అంటుంట. ఇప్పుడు ఏ తెగులు వస్తే ఆ తెగులకి మనం మందేసుకుంటాం, ఏదో ఒక బిల్ల దానికి సంబంధించింది. మానవ శరీరంలో పుట్టే ప్రతి పాపపు ఆలోచనలకు, పాపపు తలంపులకు, పాపపు క్రియలకు దేవుడు ముందుగా ఎరిగినవాడు గనక ఆయన ఈ 66 పుస్తకాల గ్రంథములో మన పాపాలకు, ఏ పాపాలకు ఎటువంటి మాటలు అవసరమో అవన్నీ ఇందులో ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా రాయించాడండి. విడిచిపెట్టకుండా రాయించాడు. మనం కొన్నింటికి అటెండ్ అవుతుంటాం, కొన్నింటికి అటెండ్ అవ్వం, అప్పుడు మిస్ అయిపోతుంటాం. తెలుసా? మన పనులను పెట్టుకుని, ఇందాక డాడీ గారు చెప్పినట్టు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. మరి నీకు పడవలసిన మందు నీకు ఒకవేళ ఆ సభలో, ఆ మీటింగ్లో, ఆ సెమినార్లో పడుతుందేమో. మరి మనం ఎందుకు మానేస్తున్నాం?
మనం ఎందుకు బలహీనులం అయిపోతున్నాం? మన రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు చదువుకునే మాట అదే. అనేకులు బలహీనులను రోగులనై నిద్రించుచున్నారు. రోగగ్రస్తం అయిపోతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చావనుకోండి, నీకు ఆ పాపం రోగం పోదు, ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల నువ్వు దేవునిలో దైవికంగా దైవానుసారంగా నీవు జబ్బుపడి నువ్వు రాలేకపోతున్నావు. తర్వాత బలహీనత నుండి కాస్త ముదిరి రోగంగా మారిపోద్ది. చూసారా ఎన్ని రోగాలు చూపించాడు ఇందాక అందులో? అవి ఇంక తగ్గవండి. అయ్యి యాంటీబయాటిక్ ఏమేసినా మానవు, ముదిరిపోయి లోనకి తినుకుంటూ వెళ్ళిపోతున్నాయి. చూసారా ఆ తల మీద పురుగులు పాకడం, ఆ చేతుల మీద కానీ ముఖం మీద కానీ ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో? ముదిరిపోయింది. ఇంక తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసండి? నిద్రించటం, చచ్చిపోవడమే. కనుక ఇప్పుడు మనం మన సొంత కార్యములనే కాదు చూసుకోవడం, దేవుని కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పనిసరి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటనుకుంటున్నారు? పాపానికి కావలసిన మందులు. ఈ మాటలన్నీ కూడా పరలోకానికి నడిపించే శక్తి గల మాటలు, అదే టైంలో పాపానికి కావలసినటువంటి ఒక మంచి ఔషధం కలిగిన మాటలు, అదే టైంలో తండ్రిని దగ్గర చేసుకునేటువంటి మాటలు, అదే టైంలో దేవునికి, క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి బ్రతికేటువంటి మాటలు, అదే టైంలో మన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి దేవుని చిత్తానుసారంగా నడవగలిగేటువంటి మాటలు, అదే టైంలో ఇవన్నీ దొరుకుతుంటాయి. కనుక ఏవేవో ఆలోచనలు మనం పెట్టుకోకూడదు సుమా. మన మనసును మనం నమ్ముకుంటే ఏం చేస్తంటే, అదిగో పనికి వెళ్ళిపో, అదిగో ఉద్యోగానికి వెళ్ళిపో, అదిగో డ్యూటీకి వెళ్ళిపో, అదిగో కార్యక్రమాలకు వెళ్ళిపో, అదిగో కాసేపు పిక్నిక్కి వెళ్దాం, ఆ ఎంజాయ్ చేద్దాం, ఏయో ఫంక్షన్లు కార్యక్రమాలు అంటూ ఉంటాం. మన మనసు ఎప్పుడు శరీరంసారంగా నడిచేటువంటి మనస్సు మరణమునకు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ మనసును తప్పనిసరి విడిచిపెట్టాలి. ఇది ఏం చెబుతుంది అదే మనం ఫాలో అవ్వాలి. ఒకప్పుడు 6 దినములు మీరు కష్టపడి పని చేసుకుని 7వ దినం విశ్రాంతిలోనికి, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అన్నాడు. ఇప్పుడు ఇది 6 దినాలు కాదు, నువ్వు ప్రతిరోజు నువ్వు చచ్చేంత వరకు కూడా దేవుని పని చేయుచుండవలెను. దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, దేవుని మాటలు వినాలి. యోహాను సువార్త 12:50 చూడండి. 12:50 ఈ మాటలంట ఏమంటున్నాడు చూడండి. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. ఆయన చెప్పడం ఒకటే చేశాడా? చేశాడా? చెప్పడం ఒకటే చేశాడండి, చెప్పింది కూడా చేశాడా? చెప్పింది కూడా చేశాడండి ఆయన. చూడండి ఎంత అద్భుతమైన మాట అండి. మరియు ఆయన ఆజ్ఞట, దేవుని ఆజ్ఞ, దేవుని శాసనములు అన్నాం కదా, దేవుని ధర్మశాస్త్రములు, ఇవన్నీ కూడా అన్ని ఆజ్ఞలన్నా, కట్టడలు, విధులు, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి జీవము కలిగిన మాటలవి. అవి మానవాళికి అత్యంత అవసరమైనవి. మన జీవితంలో ఏది ఫస్ట్గా కావాలి అని అంటే ఈ గ్రంథంలో ఉన్న మాటలే, ఆ తర్వాత మిగతాయన్నీ. ఆ ప్రభువారు చెప్తూ, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని. దేవుని ఆజ్ఞ ఏంటంటండి? నిత్య జీవం, నిత్యము జీవింపజేసేటువంటి ఔషధం ఇది. మన ఈ భౌతికమైనటువంటి ఈ మరణం పొందిన తర్వాత, మొదటి మరణం కదా ఇదంతా, ఈ మరణం పొందిన తర్వాత మనల్ని నిత్యము కూడా జీవింపజేసేటువంటి ఆజ్ఞలు ఇవి. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక మీరు ఎరుగుదురా? నేను ఎరుగుదునా? క్రైస్తవులు అందరూ ఎరుగుదురా అంటే ఏమో అది మీకే తెలియాలి, నాది నాకే తెలియాలి. ఏమండి?
ఆయన ఎరిగాడంటండి. యేసుక్రీస్తుల ప్రభుల వారు ఎరిగాడు గనుకని నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను నేను. చూసారా, మనం ఏం మాట్లాడవలనో వాక్యం నేర్పిస్తుంది. చూసారా, యేసుప్రభువుకి కూడా నేర్పించి యేసుప్రభుని సరైనటువంటి నడతలో నడిపించటానికి, ఆయన తండ్రి ఏది చెప్పాడో అదే చేయడానికి ఉపయోగపడినటువంటి మాటలే ఈ మాటలు. నిజానికి ఈ మాటలే ఆయన కూడా. ఇది ఒక అద్భుతంగా ఉంటాయి. ఈ మాటలే దేవుని మాటలు, దేవుని మాటలే యేసుక్రీస్తు. ఇవన్నీ కూడా ఒక విచిత్రమైన, ఒక అద్భుతమైన, ఏదో ఒక మహిమలోనికి ఒక వింతగా ఉన్నట్టుంటాయి మనకి ఇవన్నీ కూడా. ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తే అర్థమవుతాయి ఈ సంగతులన్నీ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొక మంచి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము అంటే మనుషులు ఎంతవరకు చెడిపోయారు అంటే చాలా విషయాలు రాసుకొచ్చాను, కానీ సమయం లేదు కనుక నేను కరెక్ట్గా 12:15కే ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారమునాచరించిరి. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషమైన సంగతి, బాధాకరమైన సంగతి. మనుషులు ఎంత జ్ఞానులో వారు చూడండి అంటారు, వారి యొక్క విపరీత బుద్ధి. తర్వాత జ్ఞానిని ఒక ఆశాస్పదమైన మాట ఆడుతూ ఉంటారు, ఏదో కానీ మాట అది రావట్లేదు నాకు, ఏమంటారంటే అపరమేధావి అంటుంటారు. చూసారా, మనుషులంట ఇక్కడ ఏం చేశారో చూడండి. నేను విధింపనిదియు అంటే దేవుడు ఇది చెయ్యండి, ఇది మీ విధి అని దేవుడు విధింపలేదంట. విధింపనిదియు, దేవుడేమో అసలు సెలవీయలేదు, ఇది చెయ్యండి అని ఏం చెప్పలేదు దేవుడు. కానీ నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారమును ఆచరించారంటే దేవుడు మనస్సుకే ఆలోచన తట్టలేదంట అసలు. దేవుడు అసలు మన దేవునికి వెర్రితనం ఉంటే అంట మనుషుల జ్ఞానానికి మించింది ఉంటుందంట దేవునికి వెర్రితనమే ఉంటే. అలాంటిది దేవుని మనస్సుకే తోచలేనిది మనుషులు మనస్సుకు తోచి చేస్తున్నారంటే మనుషులు ఎంత అపరమేధావులు అయిపోయారు చూసారా, ఎంత జ్ఞానులు అయిపోయారు చూసారా. ఇది మనుషులు చేసేదండి. ఇది చూడండి మీ బైబిల్లో. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచలేదంట. అసలు దేవుడికి ఎప్పుడు అసలు ఇది తోయలేదంటండి. అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని ఆ చుట్టాలు గట్ట పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు మనకు తొయ్యదు కావాలని ఏం చేయాలో పాల్పోయాడదు, ఏం చేయాలో తెలీదు. యాక్సిడెంట్ అయినప్పుడు కానీ అదైతే పెద్ద అతిథులు మన ఇంటికి వచ్చేస్తే ముందు ఏమి ఇవ్వాలో ఏం చేయాలో అస్సలు మనకి తెలియదు. అలాగా ఆలోచించుకుంటే ఒకసారి, అంటే అది సందర్భం కాదు, మనకు తొయ్యలేదు, మనకు మనస్సుకు తొయ్యటం లేదు, ఆలోచన రావటం లేదని చెప్పడానికి ఆ విషయం చెప్పాను, కానీ సందర్భం వేరే. ఇది నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారమునాచరించిరి. దేవుడికి తొయ్యలేని ఆలోచనలు మనిషికి తోస్తున్నాయంటే ఆహా, ఎవడి మాట విని నడుస్తున్నారో, ఎవడిని ఫాలో అవుతున్నారో, ఎవడు మన తండ్రి అయి ఉన్నాడో, ఏం చూసి నేర్చుకున్నారో. ఏమండి, ఎంత జ్ఞానం అండి మనకి, ఎంత డెవలప్ అయ్యామండి మనం. దేవుడికి తొయ్యలేని మనిషికి తోచాయంటే అబ్బా ఎంత గొప్పగా ఉన్నారో చూడండి మనుషులు. అలా చెబుతూ తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై
బయలునకు బలిపీఠములను కట్టించిరట. మళ్ళా ఏమండి, ఏ తండ్రి కూడా ఇదిగోన ఆ ఊర్లో జరిగింది ఏంటండి అది? అమ్మాయిల్ని బలిచ్చారు కదా. ఏ ఊరండి అది? ఖమ్మం ఆ సైడు. అదే మళ్ళా వీళ్ళు తిరిగి లేచిపోయి బతికి వచ్చేస్తారు అని ఒక ఇద్దరు అమ్మాయిల్ని బలిచ్చారు కదా. ఏంటండి ఆ ఊరైతే? ఇదిగో అలా 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 చేస్తారండి వాళ్ళు. ఏమండి, దేవుడి మాటలు వినకుండా, దేవునిపై మనసు పెట్టకుండా, ఆయన చేస్తే, ఆయన పుట్టిస్తే మనం వచ్చాం, ఆయన మనకు అన్నీ ఇస్తే, ఆయన చిత్తానుసారంగా మనం నడవకుండా, ఆయన మనసును తెలుసుకోకుండా, మళ్ళీ మన ఆలోచన ఏంటి, మన ఉద్దేశాలేంటి, మన ఇష్టాలేంటి, దావీదు వలె ఆయన శాసనములు తట్టు మనం తిరిగితే బాగుపడతాం. కానీ ఇలా బాగుపడకుండా మనుషులు ఏమనుకుంటున్నారంట, ఈరోజు ఈ భయంకరమైన దినాల్లో కూడా ఎలా ఉన్నారంటే మనుషులు 18 చూడండి. అదే ఇర్మియా గ్రంథం 18 తొందరగా చదవండి, ఒక్క నిమిషం ఉన్నట్టుంది. అప్పుడు జనులు ఇర్మియా విషయమై, చూడండి, ఇర్మియా విషయమై ఏమనుకుంటున్నారంటే జనులు, యుక్తిగల యోచన చేతము రండి. ఇర్మియా ఎవరండి? ప్రవక్త. ఇర్మియా విషయమే అంట జనులు ఏమనుకుంటున్నారంట, పోగుపడి ఒక ఒక గుంపుగా తయారవట. ఏమనుకుంటున్నారు? ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాణ్ణి కొట్టుదుము రండని చెప్పుకొని చుండరి. జనులు చూసారా ఎలా తయారవరు? జ్ఞాని అంట ఏం చేశాడు? ఆలోచన యోచించకుండా ఉండడట. యాజకుడేమో ధర్మశాస్త్రం వినిపించకుండా మానడట. ప్రవక్త ఏమో దేవుడి మాటలు చెప్పకుండా మానడట. అయితే మనందరం ఒకటి చేద్దాం, గుంపుగా కూడా ఏం చేద్దాం, వెళ్ళి మాటలతో కొడుదాం రండి అంటే రివర్స్. దేవుడి మాటలకే రివర్స్ కౌంటర్ వేస్తున్నారన్నమాట. అంటే వారి నోటి నుంచి ఎలాంటి దుర్భాషమైన మట్టి మాటలు వచ్చాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు జనాలు అలా లేరండి. సంఘాలలో కూడా ఉన్నారు, బయట వాళ్ళే కాదు. దేవుని మాటలు కొంచెం ఎక్కువ చెప్పినా కూడా ప్రాబ్లం. దేవుని మాటలు ఎందు ఫస్ట్ మనం ఆనందించాలండి. ఆనందించినప్పుడు ఎటువంటి విసుపు రాదు, ఎటువంటి సిరాకు రాదు, ఎటువంటి బయట ఇంకేం ఆలోచించమండి. ఇంటికి వెళ్ళేంత వరకు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇంతవరకు మీ జ్ఞానపు సంగతులను మాకు నేర్పించి మా హృదయములలో స్థిరపరుస్తున్నందుకు మీ వందనాలు దేవా. మా ఆలోచనల, తలంపులు, ఊహలు ఎల్లప్పుడూ చెడ్డవి. అయితే మేము ఎలా నడవాలి అని మేము ప్రశ్న వేసుకున్నప్పుడు మీ భక్తులైన వారు మీ మాటల యందు స్థిరపడి మీ మాటల యందు నడవగలిగారు తండ్రి. అందుకే ఈరోజు వారి కోసం మేము జీవగ్రంథంలో చదువుకోగలుగుతున్నాం. అలానే మేము మంచి నిర్ణయం తీసుకుని తండ్రి మీ మాటల యందు మాత్రమే మేము నడవగలుగుటకు మీ సహాయం దయచేయమని, ఇటు రీతి భాగ్యము నాకును మా సంఘము అందరికీ మీరు దయచేయమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ఓకేనా, అందరికీ వందనాలు.